తెలంగాణలో కూడా ఒక రసవత్తరమైన రాజకీయం నడుస్తుంది. ఈటల రాజేందర్ సపరేట్గా ఇంట్రడక్షన్ చెప్పాల్సిన పేరైతే కాదు. ఈటల రాజేందర్ ఇప్పుడు చూడండి, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇప్పుడు దీన్ని నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని అన్నానా, లేకపోతే అనుముల బ్యూరో నెట్వర్క్ జ్యోతి అని అన్నానా, రేవంత్ జ్యోతి అని అన్నానా? ఎందుకు అని అంటున్నానంటే, అంటే ఆ పిల్లి పాలయ్యేటప్పుడు ఇట్లా కళ్ళు పూసుకొని తాగుతాను అని ఎవ్వడు చూస్తలేడు. నాది నేను దాగిపోతానని అంటేసుకుంటూ గట్లా రాస్తారు ఈ కథలు. మళ్ళీ వీళ్ళు ఉపగ్రహ ఛానల్ నడుపుతారు, వీళ్ళకి అక్రెడిషన్లు ఉంటాయి. మళ్ళీ డేటా అనేది వీళ్ళు సగం నిజాలు ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏమని రాసిండ్రు చూడు, చిచ్చు పెట్టేది, పార్టీలో చిచ్చు పెట్టే తత్వం చూడుండ్రి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పీసీ ఘోష్ కమిషన్ కమిషన్ ముందు చూపులో తెలిపారు. కార్యదర్శక నిర్ణయాలు, ప్రాజెక్ట్ డిజైన్లు, ఖర్చుల పెంపులు అన్నింటికీ బాధ్యత కేసీఆర్ నేతృత్వంలోని మండలి క్యాబినెట్ తీసుకున్నదని, తన పాత్ర ఆర్థిక శాఖ సహకారంగా మాత్రమే ఉందని వాదించారు. విచారణ కమిషన్ ముందు ఆయన వివరణపై బీజేపీలో కలకలమంట. మళ్ళీ అది ఆధారాలు పెట్టు కదా, ఏం కలకలమైంది? ఎవడాడు స్టేట్మెంట్ ఇచ్చినోడు బీజేపీలో ఏం మాట్లాడిండు, ఏం కలకలమైంది? నువ్వు కలహభోజనుడు అయితే నేను ఆ జ్యోతిలేని అడుగుతున్నా. నువ్వు కలహభోజనుడు ఎవడాడు కలకలం పెట్టినోడు తెలియాలి కదా కార్యకర్తలకు కూడా. అడ్డగోలు రాతలు రాస్తారు, సగం నిజాలు మీరు. దాన్ని యూట్యూబరు వివరించి మాట్లాడితే మాత్రం అగో చూసినావా యూట్యూబర్లకు పని లేదు అని అంటారు. నేను ఇలా ప్రజల ముంగడికే వస్తున్నా. ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, ఇది అనుముల బ్యూరో నెట్వర్క్ లెక్క రాస్తుండ్రా? రేవంత్ రెడ్డిని ఎంత గట్టిగా చేద్దాం తెలంగాణలా అనే తత్వం కనిపిస్తుంది ఆంధ్రజ్యోతి తప్ప, ప్రజలకు నిజాలు చెప్దాము అనేది ఏడ కనిపిస్తున్నది చెప్పురు నాకు ఒక మాట. మళ్ళీ ఇలా ఈ ఏబిఎన్ అనేది ఎవడు మౌత్ పీసో అందరికీ తెలుసు. ఎవరు ఇంటర్వ్యూ తీసుకోకపోయినా మా అన్నకు, రేవంత్ అన్నకు రవ్వంత ఇంటర్వ్యూ అయినా స్పేస్ పెడుతుంది. ఎవరు? ఇగో ఈ జ్యోతి. నేను అందుకే రేవంత్ జ్యోతి అని పిలుస్తుంది. ఎప్పటికీ 24 గంటలు 24/7. అన్న నాకు మూడు వచ్చింది, నేను జర ఇంటర్వ్యూ ఇద్దామని అనుకుంటున్నారా? దీపం పెట్టరా జ్యోతిది వస్తున్నాడు అన్న. ఏంది అది కలకలం ఏడ మొదలైందని అని అడుగుతున్నా. అవినీతి అని పార్టీ ఆరోపిస్తుంటే కేసీఆర్ను సంబంధించేలా ఈటల మాటలు. నేనేమంటా అంటే, ఇప్పుడు ఈటల రాజేందర్ని బీజేపీ నాయకుడు లెక్క పిలవలే. ఆనాడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉండే, బీఆర్ఎస్ క్యాబినెట్లో ఒక పాత్రధారి అన్న ఉద్దేశంలో పిలిచిండ్రా, లేకపోతే బీజేపీ నాయకుడిని ఇబ్బంది పెడదామని పిలిచిండ్రా? ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కార్ దీని మీద క్లారిటీ ఇవ్వాలి. అడగోలు మాటలు మాట్లాడతానంటే కుదరదు. అండ్ దిస్ ఛానల్ చిత్రగుప్త్ బీజేపీ పైన కూడా విమర్శ చేసింది, ఇప్పుడు చేస్తుంది, దీని మీద కూడా చేస్తుంది ఖచ్చితంగా. నేనేమంటా అంటే, ఈ చిచ్చు పెట్టే రాజకీయాలు ఏందిరా భయ్ అని అంటే మీకు ఎవడున్నాడు లోపల, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎవరితో ఆటలాడిస్తున్నది అని అనేది ఇవాళ ఒక ప్రజల్ని డిసైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు, పార్టీ లైన్కు ఆ వివరణకు పొంతన లేదు. పార్టీ లైన్ ఏం చెప్పింది? పార్టీ లైన్ ఏడొచ్చింది అని అంటున్నా. ఆర్థిక శాఖ మంత్రి లేకపోయింది కదా ఆయన ఈటల రాజేందర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బీజేపీ లైన్ ఎందుకు వస్తుంది ఈడ? అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు నడవాలా ఆట? బీజేపీ లైన్ ఎందుకు వస్తుంది వీడికి? ఇది రాపిచ్చినోడు ఎవడు? ఇది కాంగ్రెస్ రాపిచ్చిందా, లేకపోతే బీజేపీలో ఉన్న కొంతమంది పాత్రలు రాపిచ్చిర్రా? దీని మీద ఒక దర్యాప్తు కార్యకర్తలే చేయాలి. ఇక దర్యాప్తు సంస్థలు కాదు, కార్యకర్తలు చేయాలి. ఎవరు అని అనేది తెలవాలి కదా. ఇది పార్టీ లైన్ ఎడికేనవుతుంది. సరే, మళ్ళీ దీన్ని పార్టీ కూడా ఖండిస్తలేదు. ఆశ్చర్యం కాదు, దరిద్రం దండయాత్ర అంటారు దీన్ని. ఇంకా కేసీఆర్ అవినీతి గురించి మాట మాత్రం విమర్శ కూడా చేయకపోవడం ఇబ్బంది. మాట మాత్రం చేయకుండా ఇబ్బంది ఏమున్నది? ఇప్పుడు మిల్లా మెగ్గి లండన్ నన్ను ఒక ప్రాస్టిట్యూట్ లెక్క ట్రీట్ చేసిర్రు అని అన్నారు. మళ్ళీ ఎవరు మాట్లాడిరా? సొంత బిడ్డే కవితక్క మాట్లాడలే. మళ్ళీ అప్పుడు ఏమనాలా? కవితక్క కేసీఆర్కి అగేన్స్ట్ అనాలా? నేను అడుగుతున్నా. మళ్ళీ కవితక్క మీద ఆరోపణలు వస్తే రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలే. ఎందుకు?
నేను అడుగుతున్నా, ఎందుకు ఇవి అడగొద్దు, అడిగితే గుడ్డలోనే తీసి కొడతాం యూట్యూబర్లని. అప్పుడు అధికార పక్షమోడు ప్రతిపక్షమోడు మాటలు రాకుండా మోచయి నీళ్ళు తాగే అంధకార పక్షంలో కొంతమంది కూర్చొని ఉంటారు. సబ్జెక్ట్ ఉండదు, వాళ్ళు మాట్లాడతారు. అవు యూట్యూబర్లు అనాలి, మళ్ళీ అదే యూట్యూబర్ల నుంచి పైకి వస్తారు వాళ్ళు మాట్లాడతారు ఈ కథలు. మళ్ళీ అదే సొంత పార్టీ మీద బురద జల్లుతుంటే మాత్రం బాధ్యతగా అట్లా చూసుకుంటూ కూర్చుంటారు బురద జల్లుతుంటే. అదే ఎవడైతే ఓనప్ చేసుకుని ఉంటాడు చూడు కథలు కార్ఖానాలు, వాళ్ళని సస్పెండ్లు చేస్తారు, వాళ్ళ మీద దాడులు చేస్తారు. పదవులు వేడారు అడగొద్దు, కానీ అన్ని పదవులు వాళ్ళ దగ్గరికి రావాలి. ఇగో ఇది క్రైటీరియా, ఆడ ఎవడైనా సరే ఏ పార్టీలు ఉన్నా సరే. ఇప్పుడు చూడు రిఫరెన్స్ ఇదా, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇచ్చిన వివరణ ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఇరుకున పడేసింది. ఎట్లా పడేసింది, ఏం పడేసింది? మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుల వారు ఏమైనా మాట్లాడుతున్నారా దీని మీద? ఎట్లా పడేసింది? వెదర్ ఇట్ ఈస్ ఎ డిసిప్లినరీ యాక్ట్, ఇష్యూ ఎ విప్ అగేన్స్ట్ ఈటల రాజేందర్ అదర్వైజ్. ఆయన ప్రతిపక్ష నేతగా అప్పుడు ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన వివరణ, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం చెప్పిండు. ఇప్పుడు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కాదు ఇది, అవును కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయంటే మనోడు జైల్లోకి పోతాడు. ఫస్ట్ లాయర్లు చెప్పినట్టు వింటాడా, లేకపోతే మీ సూత్రాలు ఏబిఎన్ జ్యోతి చెప్పినట్టు వింటాడా? మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందో? తెలంగాణలో ఏం జరుగుతుందో మీరు చూస్తుండ్రా? ఒక ముఖ్యమంత్రి, అనుభవం లేని ముఖ్యమంత్రి ఆడుతున్న భయంకర ఆట ఇది. ఆ ఆటల మళ్ళీ ధనబలంతోనా దేహబలంతోనా, దేహబలం అని అనాల్సి వస్తుంది. బికాజ్ మిల్లా మెగ్గి ఆరోపణలు గంభీరమైన ఆరోపణలు. ఇలా ఏఐసీసీలో కూడా పెద్ద చర్చ జరుగుతున్నది. బక్కా జడ్సన్ ఇలా బట్టలు ఉడదీసి మొత్తం ఇలా నంగా చేసి చూపించిండు మొత్తం బాత్రూంలో. ఇంత నా ఘోరంగానని మళ్ళీ దాని మీద ఎవడు మాట్లాడతలేడేంది, అసలు చర్యలు తీసుకుంటలేరేంది వాళ్ళ మీద? ఒక మీడియా పర్సన్ పార్టీల కలకలము, పార్టీ లైన్ల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇది అఫీషియల్ న్యూస్ రిపోర్టింగ్ ఛానలా బీజేపీకి? లేకపోతే బీజేపీ నుంచి ఏమైనా అడ్వర్టైజ్మెంట్లు వస్తలేవా? అంతే ఉంటుంది కదా. ఇక బీజేపీ మీద బురద జల్లుడు. మళ్ళీ ఇదే ఆంధ్రజ్యోతి వెనకటికి చంద్రబాబు నాయుడు గారు సిబిఐని స్టేట్లో కూడా అడుగుపెట్టొద్దని అన్నాడు విచారణకు. అది ఎట్లయితుంది? ఈటల రాజేందర్ గారు పోయిరు కదా విచారణకు, నేను పోతా వివరణ ఇస్తా వస్తా, పోయిండు వివరణ ఇచ్చిండు వచ్చిండు. అందులో ఏమన్నా సబ్జెక్టు అన్లాఫుల్ ఉండుంటే, మీనింగ్లెస్ ఏదైనా మాటలుండుంటే దర్యాప్తు సంస్థలకు 100% ఆయనను అరెస్ట్ చేసే ఆస్కారం ఉందా లేదా? ఇది తెలియదా చట్టాలు ఎవరికి? మొత్తం ఏదో ఈ సత్యహరిశ్చంద్ర మునిమన్ మళ్ళీ పేపర్లు కార్యకర్తల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు ఫ్రెండ్స్. నేను ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే నా కొట్లాట. అరే గోడకు మచ్చబడ్డది ఇల్లు గలబెట్టుకోకుర్రి అని చెప్తున్నా. ఈనాడెవడు ఇప్పుడు ఈడ మాటలు ఆడు వత్తాసు వలుకుతున్నాడు అని అంటారు. నేను వత్తాసు వలుకుతలేని ఈడ ఎవరికి? నిజాలు బయట పెట్టుర్రి. మళ్ళా పీకా నీకే ఆరోపణలు చేసినా అని అంటున్నారు కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇలా పవర్ పాయింట్లు ఎందుకు మిస్ అవుతున్నాయి? రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నా. అసెంబ్లీలో పవర్ పాయింట్లు ఇచ్చారు కదా. యూ కుడ్ హావ్ ప్రూవ్న్ దట్ ఇట్ ది కోర్ట్ ఆఫ్ లా అండ్ గెట్ దిస్ ఆల్ గైస్ అరెస్టెడ్. ఎందుకు కాలే అంటే నీ దగ్గర సాక్ష్యాలు లేవు. మీ దగ్గర ఉన్నాయి ఏంటంటే మాటల సత్కలు తెలంగాణలో. మీ దగ్గర సాక్ష్యాలు లేవు. ఏడో చూపెట్టరు, సాక్షాత్కారం చేసి చూపెట్టరు. ఇది కథ. వీడికి ఇంకా ఆగిందా అని అంటే వీడికి ఆగలే. మళ్ళీ నేనేమంటా అంటే కాగ్ రిపోర్ట్ చూపించే కదా, అసెంబ్లీలో లొల్లి చేసిండు రేవంత్ రెడ్డి, కాగ్ రిపోర్ట్ చూపించిండు కదా. మళ్ళీ ఇదే కాగ్ రిపోర్ట్ వెనకకు రాజశేఖర రెడ్డి గయాంలో కూడా మాట్లాడింది ఫ్రెండ్స్. ఇదే కాగ్ రిపోర్ట్ జూలై 19, 2013 ఆధారాలతోనే చిత్రగుప్త్ ఫ్రెండ్స్, ఆధారాలు ఏంది చిత్రగుప్త్ మాట్లాడేది. మళ్ళీ జూన్ 19, 2013 కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది? జలయజ్ఞం కింద ఏం చెప్పింది? మార్చి 2012కి వచ్చేసరికి 80,000 కోట్లు జలయజ్ఞం కింద ఖర్చు అయినాయి. ఇన్ ద ఇయర్ 2004 బై ది దెన్ సీఎం, కాంగ్రెస్ సీఎం రాజశేఖర రెడ్డి గారు. 80,000 కోట్లు, మొత్తము 86 ప్రాజెక్టులు, 1,86,000 లక్షల కోట్లు, 1.86 lakh crore.
అని చెప్పి కాగ్ రిపోర్ట్ చెప్తుంది. వీడికి ఆగిందా? ఆల్మోస్ట్ అన్ని చెక్ చేసి అన్ని ప్రాజెక్ట్స్ చెక్ చేస్తే ఇవి టేకెన్ అప్ కాంట్రాక్ట్ అండ్ అవార్డెడ్ వితౌట్ ఎనీ నెసెసరీ క్లియరెన్సెస్. అన్ని కాంట్రాక్ట్లు తీసుకున్నారట, మింగిన్రు కాంగ్రెస్ వాళ్ళు వెనుకటికి మింగిన్రు. క్లియరెన్స్లు ఉన్నాయా? లేవు. కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది తెలుసా? ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కింద 24 ప్రాజెక్టులు ఉండే, ప్లానింగ్ కమిషన్ ఫారెస్ట్ క్లియరెన్స్ కింద 21 ప్రాజెక్ట్స్ ఉండే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కింద 18 ప్రాజెక్టులు ఉండే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్లు చెప్తున్న మాట ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్లు 16 ఉండే, సిడబ్ల్యూసి ఆర్ఆర్ఆర్ క్లియరెన్స్లు 14 ప్రాజెక్ట్స్ ఉండే, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ చెప్తున్నది. వీడికి ఆగిందా? అవుట్ ఆఫ్ 74 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 31 వేర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. దీనికి పవర్ కావాలనంటే 54.43% ఆఫ్ ది టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ది స్టేట్, అరౌండ్ 30.93% ఆఫ్ ది టోటల్ కన్జంప్షన్ ఆఫ్ ది స్టేట్. అంటే 50 రెట్లు పెంచాలా, ఇప్పుడు ఉన్నదానికి సుమారు 30% ఇక పెరుగుతుంది అని అన్నారు. ఇప్పుడు కాళేశ్వరంలో కూడా కరెంటు బిల్లులు పెరిగినాయి కదా. కొత్తగా ఏం మాట్లాడుతున్నారు కాగ్ రిపోర్ట్లలో చెప్పురు మీరు? వెనుకటికే కాగ్ రిపోర్ట్ కూడా గదే చెప్పింది కదా. గాడికి ఆగిపోయింది అని అంటే గాడికి ఆగలే. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాటర్ అండ్ పవర్ కన్సల్టేషన్ సర్వీసెస్ వ్యాప్కోస్ అని చెప్పి మాట్లాడతారు. హరీష్ రావు గారు కూడా దీన్నే ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడారు. ఇప్పుడు వ్యాప్కోస్ ఏం మాట్లాడుతున్నాయో మీరు చూడండి. వ్యాప్కోస్ అంటే వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్. ద ఆర్మ్ అంటే ఒక వింగ్, ఒక భుజం దేంది? వాటర్ రిసోర్సెస్ అండ్ ది సెంట్రల్ వాటర్ కమిషన్. వ్యాప్కోస్ మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతున్నది అంటే వ్యాప్కోసు ఇంకా LIDR టెక్నాలజీ, లీడర్ టెక్నాలజీ వాడి ఒక సర్వే చేసింది. వ్యాప్కో లీడర్ టెక్నాలజీతో ఒక సర్వే చేసింది. ఎక్కడ? మేడిగడ్డ దగ్గర సర్వే చేసి గవర్నమెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కాన్ఫరెన్స్లో చెప్పింది. ఇది ఏమనని? CWC ఆస్క్డ్ ది గవర్నమెంట్ టు రీకన్సిడర్ ది సైట్ అండ్ లేటర్ వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ ది ప్రాజెక్ట్ అట్ తుమ్మిడిహట్టి. ద కమిషన్ హ్యాడ్ వార్న్. కమిషన్ ఏం చెప్పిందంటే, చిన్నగా చెప్తున్నా సంక్షిప్తంగా, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఇది. తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ కడతానన్నది ఫైన్, బట్ తుమ్మిడిహట్టి దగ్గర ఇక్కడ కట్టుంటే కేవలం 168 TMC వాటరే మనకు ఉపయోగంలోకి ఉంటుండే. అందులో కేవలం ఆ 168లో కూడా 75% వాటరే మనం యూజ్ చేయొచ్చు. అంటే మిగతా 25%. ఇది నేను చెప్పలే. వ్యాప్కోస్ విచ్ ఇస్ కన్సిడర్డ్ ఎస్ ఆర్మ్ వింగ్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషనేనా? ఎస్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్. వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం సజెస్ట్ చేసిరనంటే, ఆన్ ది అదర్ హ్యాండ్ మేడిగడ్డకు వచ్చినావు అనుకో, నువ్వు 500 TMC వాటర్ నిల్వ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు నివేదన ఇచ్చారు. లీడర్ టెక్నాలజీని వాడి వీడికి ఆగిపోయిందా? వీడికి ఆగలే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 5280 crores ఈ ప్రాణాహిత చేవెళ్ళ ప్రాజెక్ట్కి ఖర్చు చేసింది. దేనికి చేసిందిరా నాయన అంటే పనులకు కాదు, ఓన్లీ ఫర్ ఎక్స్టెండింగ్ అండ్ మొబిలైజింగ్ అడ్వాన్సెస్ టు కాంట్రాక్టర్స్ అండ్ ఎక్స్కవేటింగ్ కెనాల్ నెట్వర్కే. అడ్వాన్సులు ఇచ్చింది కాంట్రాక్టర్లకు తొవ్వనీకే. ఎంత? 5280 కోట్లు. మళ్ళా నేనేమంటున్నానంటే, మళ్ళీ ఆనాడు కాగ్ నివేదన నీళ్ళది ఎందుకు ఇడిచిపెడుతున్నారు? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ సుఖమైంది ఉండనా, ఏముండనా, ఏమైనా అవకతవకలు జరిగినాయా, ఇలా డిసైడ్ చేయాలనా లేదా? దానికి తోడు మహారాష్ట్రతో గోదావరి నీళ్ళపైన లీగల్ డిస్ప్యూట్ కాకుండా విద్యాసాగర్ రావు గారిని పెట్టుకొని, అరే ఒక రాష్ట్రానికి మంచి అవుతుంది అని అంటే అది ఏ పార్టీలు అయితే ఏంది, ఎవరైతే ఏంది, ఏ ప్రోటోకాల్ ఉంటుంది, ఏ ప్రొసీజర్లు ఉంటాయి. ఆయన గవర్నర్గా ఉండని, మంత్రిగా ఉండని, ఎవరైనా ఉండని రాష్ట్ర హితంలో ఆలోచించిండు కదా. నేను ఆ బిడ్డని అక్కడ బిడ్డ రుణం తీర్చుకోవాలా తెలంగాణ గడ్డ మీది అని చెప్పి విద్యాసాగర్ రావు గారు కూడా మీడియేషన్ చేసిర్రు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆనాడు కేసీఆర్ మంచోడా చెడ్డోడా దర్యాప్తు సంస్థలకు వదిలిపెడదాం, బట్ అట్లీస్ట్ ఈ సినారియోలను అయితే ఏం సాక్ష్యాలు చూపెట్టలే కదా. ఇప్పుడు ఆడికి వచ్చిన తర్వాత లొల్లేమైంది అని అంటే వితౌట్ లీగల్ డిస్ప్యూట్. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం,
మన పక్కకున్న ఆంధ్ర తెలంగాణలో ఇప్పటికీ పంచాయతీ కాలే, ఆ బంకచర్లన ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది ఇష్యూ, దాన్ని నడుస్తూనే ఉన్నది. అండ్ ప్రామిస్ చేసి చెప్తున్నా ఫ్రెండ్స్, దాని మీద కంప్లీట్ డీటెయిల్ చిత్రగుప్తి ఇస్తుంది. ఇప్పటికీ పంచాయతీ తెగలే, పోయి లీగల్ డిస్ప్యూట్ లేకుండా పంచాయతీ ఖతం చేసి వచ్చి వాళ్ళు తుమ్మిడిహట్టి దగ్గర కన్స్ట్రక్షన్కే పర్మిషన్ ఇవ్వలే మహారాష్ట్ర వాళ్ళు. మళ్ళీ వీళ్ళు ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడుతున్నారు. వెనకటికి కేసీఆర్ చివాట్లు పెట్టిండి ఇలా కాంగ్రెస్ వాళ్ళకు, ఇలా సిగ్గుచారాలు ఉన్నాయా కాంగ్రెస్ వాళ్ళకు? ఉన్నాయా? ప్రిపేర్ అయి రావాలా మళ్ళా అని చెప్పినాం. ఇజ్జత్ కచరా చేసుకునే లెక్కలు కాంగ్రెస్ చేస్తున్నది కరెక్ట్గా చెప్తే. మీరు ఏం పరిపాలన చేయకపోయినా లా అండ్ ఆర్డర్ చక్కగా చూడరు రాష్ట్రంలో, చాలు. అప్పుడు చీఫ్ మినిస్టర్లు ఇద్దరు కలిసి, ఫడ్నవీస్ గారు కలిసి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలిసి ఎంఓయూలు సైన్ చేశారు. ఎంఓయూలు ఎట్లా సైన్ చేశారు అని అంటే, ఎక్కడెక్కడ బ్యారేజీలు కట్టాలి అని అంటే పెన్పహాడ్, రాజాపేట్ బ్యారేజెస్ కడితే అక్కడ చనక్, కొరట, తుమ్మిడిహట్టి అండ్ మేడిగడ్డ దగ్గరికి తెలంగాణలోకి వస్తాయి, ఇది మహారాష్ట్రలోకి వస్తాయి. అట్లా ఏరియాస్ టు కమాండర్ ఇరిగేషన్ కిందికి తీసుకుంటే సుమారు 50,000 ఎకరాలు ట్రైబల్ ఏరియాస్లా మహారాష్ట్రలో. తెలంగాణకు వచ్చేసరికి 2 మిలియన్ ఏకర్స్. ఇక్కడ తెలంగాణ స్వార్థం కనిపిస్తుంది కదా ఈ కంప్లీట్ ఎంఓయూలా. తెలంగాణ స్వార్థం మనకి ఇంపార్టెంటా లేకపోతే పనికిరాని పంచాయతీలు ఇంపార్టెంటా? అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఈడికాగిందా కథ? ఈడికాగలే. ఫస్ట్ అగ్రిమెంట్ తెలంగాణలో 3 అగ్రిమెంట్లు చేసిరు మహారాష్ట్ర గవర్నమెంట్తో. 3 అగ్రిమెంట్లలో ఫస్ట్ అగ్రిమెంట్ ఏం చేసిరనంటే 100 మీటర్ హై మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 16 టీఎంసీ ఫీట్ స్టోరేజ్ కెపాసిటీ కడతామని చెప్పి ఫస్ట్ అగ్రిమెంట్. ఇది 1.89 మిలియన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ 6 డిస్ట్రిక్ట్లలో తీసుకొని 1.8 మిలియన్ ఆఫ్ ల్యాండ్ విల్ బి ఇరిగేటెడ్ ఆఫ్ ది వాటర్ కమింగ్ ఫ్రమ్ శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సింగూరు. సెకండ్ అగ్రిమెంట్ ఏముండే తుమ్మిడిహట్టి బ్యారేజ్ నుంచి ఆన్ ప్రణాయిత చేవెళ్ళ మీద. ఈ హైట్ 148 మీటర్సు, స్టోరేజ్ 1.8 టీఎంసీ. ఇది 0.2 మిలియన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బార్డరింగ్ మహారాష్ట్రలో ఇరిగేట్ చేస్తుందని చెప్పారు. థర్డ్ అగ్రిమెంట్ వచ్చేసి 213 మీటర్ హై చనక కొరట బ్యారేజ్ విత్ 1.5 టీఎంసీ స్టోరేజ్ విల్ బి బిల్డ్ ఇన్ పెన్గంగా రివర్. ఇదేం చేస్తుంది అని అంటే సుమారు 20% ఆఫ్ ది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ యూజ్ చేస్తుంది, మహారాష్ట్రలో 80% యూజ్ అవుతుంది. ఇదేం చేస్తుంది అని అంటే సుమారు 13,500 ఎకరాలకు సాగు చేస్తుంది. ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, ఇక తెలంగాణ మతలబ్ ఈడ కనబడలేదా? తెలంగాణ మతలబ్ ఈడ కనబడ్డదా లేదా ఫ్రెండ్స్? ఒక్కొక్కళ్ళకు ఏదో సాక్ష్యాలు మాట్లాడతానన్నది కాదా కాదా. ఇంకా హైలైట్ ఏమున్నదనంటే ఇలా పేపర్లలో వచ్చిన కథలే నేను తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్, ఇంకేం తీసుకురాలే. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అనేది ప్రాణహిత దగ్గర ట్రిబ్యూటరీ టు గోదావరి, అది మహారాష్ట్ర వల్ల ఇష్యూ అయింది. మొత్తం మహారాష్ట్రలో లొల్లయింది. తెలంగాణ హైట్ రెడ్యూస్ చేస్తానన్నది తుమ్మిడిహట్టి దగ్గర కడతానన్నప్పుడు. వెనకటికి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ చెప్పాలా, 152 ఫీట్లు కడతానన్న వాళ్ళు 148 ఫీట్లకు ఎందుకు తీసుకొచ్చారు? వెనకటికి ఎందుకు తీసుకొచ్చారు? దాని మీద ఆన్సర్ చెప్పాలా. ఇవన్నీ వెనకటికి వచ్చిన కథనాలు తీసుకొని వచ్చిన 1947 పేపర్లో లెక్కండి నేను. మళ్ళీ అర్లియర్ ఈ అగ్రిమెంట్ May 5, 2012కి చేసినప్పుడు మెయింటైనింగ్ వాటర్ స్టోరేజ్ ఇన్ ద రిజర్వాయర్ అట్ 160 టీఎంసీ ఫీట్ బట్ నౌ ది స్టోరేజ్ లెవెల్ వుడ్ కమ్ డౌన్ టు 100 టీఎంసీ ఫీట్ అని అన్నారు. ఎందుకు? స్టోరేజ్ లెవెల్ 160 టీఎంసీ ఫీట్లు చెప్పి మళ్ళీ ఇదైతే స్టోరేజ్ లెవెల్ వుడ్ కమ్ డౌన్ టు 100 టీఎంసీ ఫీట్ ఎందుకన్నా నువ్వు హైట్ తక్కువ చేసినావు కదా. మళ్ళీ ఎందుకు తక్కువ చేసినావు? అంతగానం లూకరేటివ్ ప్రాజెక్ట్ అయిన ఉంటాయి, మేబీ ఉండొచ్చు, బట్ దాన్ని ప్రూవ్ చేయండి రానంట. హలో మాట్లాడకూడరానంట కాంగ్రెస్ వాళ్ళకు అండ్ కోవట్లకు, కొంతమంది కోవట్లకు సొంత పార్టీలలో. ఇక వాళ్ళది ఎట్లుంటుంది అని అంటే తుమ్మిడిహట్టి దగ్గర, ఇక ఇదంతా టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, నేను ఇళ్ళకి పోతలేను. హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాట చూడండి. నేను ఇవాళ ఏ పార్టీకి మద్దతు తెలుపుతలేను, కేవలం సత్యాన్ని పక్షాన ఉన్నా, ఆధారాలు చూపుతున్నా, సత్యం పక్షాన ఉన్నా గంతే. నీకు జిగర్ల దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళు ఆధారాలు పెట్టు, డబ్బల రాళ్ళేసినట్టు లొల్లి పెట్టుడు కాదు. మస్తు సార్లు చూసినాం, ఇది 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 అది ఇది ఇట్లా ఈడట్లయింది ఈడు ఇట్లయింది, ఏడెట్లయిందో చెప్పుర్రి. బాబుమోహన్ గారు ఒక సినిమాలో మాకు నేర్పిర్రా, ఏదన్నా తెలుసుకోవాలంటే ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగాల. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎందుకు అయింది, ఏడైంది, ఎట్లయింది, ఆధారాలు చూపెట్టరు. లేకపోతే డబ్బల రాళ్ళేసి లొల్లి పెట్టకుర్రి. తెలంగాణ ప్రజలని డైవర్జన్ టాక్టిక్స్ చేయకుర్రి, పిచ్చోళ్ళని చేయకుర్రి. కాళేశ్వరం ప్రాజెక్ట్కి నేను కాళేశ్వర విషయంలో ఎవరికి భయపడేది లేదు. కాళేశ్వర కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం. కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాల్ని
పటాపంచలు చేస్తాం, డైరెక్ట్ వస్తా మాట్లాడతానని అంటున్నారు. ఇవాళ ఎడవాయమల పవర్ లేని పాయింట్ లేని ప్రజెంటేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి, మంత్రి పదవులలో కూడా ఆయన పెత్తనం చెలాంచుకోలే. కాగిరిపోట ఆయనకి ఏం అర్థమవుతుంది? మేడిగడ్డ పర్రెలు వాసినాయి, ఆ పర్రెలు ఎందుకు వాసినాయి దాని మీద చెప్పు. మా మళ్ళా చేవేటి కూడా చూపించింది ఇంత పెద్ద పర్ర అయిందని. ఆడికి ఆగిందా? ఇక చూడుర్రి, హరీష్ రావు మాట్లాడిన మాటలు మాకు తిప్పికొట్టాలి. 677 లక్షలు ఉంటే దాన్ని 677 కోట్లు అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందట. ఈ డేటా, ఈ దరిద్రమేంద్రా భయ్. లక్షలకు కోట్లకు తేడా తెలియని వాళ్ళు, రాజకీయ లక్షణాలు లేని వాళ్ళు లక్షల కోసమై ఇలా రాజకీయాలకు వస్తున్నారు చూడు. ఇలా వాళ్ళ గురించి మనం బాధపడాలనా లేదా ఫ్రెండ్స్? చెప్పురు నాకు. రేవంత్ అన్న డైవర్జెంట్ టాక్టిక్స్ బంద్ చేయి. ఎందుకు చెప్పాలా? ఇగో హైలైట్ చూడు. తెలుగు స్క్రైబ్లో వచ్చింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ దీని మీద స్పందించాల. రేవంత్ అన్న రాజకీయం చెల్లని రూపాయి అని చెప్తున్నారు. ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో కూడా రేవంత్ రెడ్డికి దూరం పెట్టిన అధిష్టానం, పార్టీ సీనియర్లు చెప్పిన వారికే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన రాహుల్ గాంధీ, మంత్రివర్గ విస్తరణలో మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ ఆధారంగానే పదవులు. ఆమె ట్రైన్లో వస్తుంది. కరుడు కట్టిన కార్యకర్త ఏడనైనా సరే కార్యకర్తనే ఫ్రెండ్స్. ఆమె ట్రైన్లో వస్తుంది మీనాక్షి. పేపర్ పెన్ను పట్టుకొని గ్రౌండ్ లెవెల్ కార్యకర్తనని కలుస్తుంది. కొంతమంది మిత్రులు నాకు చెప్పిండ్రు, గిరీష్ భాయ్ ఆమె డైరెక్ట్గా ఆమె చూస్తుంది. గెంబా అంటారు దీన్ని జపాన్ లాంగ్వేజ్లో. గెంబా అంటే డైరెక్ట్ ప్లేస్కి వచ్చి చూసిన తర్వాత రాసుకుంటారు. సెలెస్టియల్ బాడీలు చెప్పినట్టు కాదా మీనాక్షి నటరాజన్ది. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని మీడియాకు లీకులు ఇచ్చిన రేవంత్, లిస్టు నుండి వెనకేసిన మీనాక్షి. రేవంత్ రెడ్డి మనిషి అయితే పక్కన పెట్టుమని మొహమాటం లేకుండా చెప్తున్న రాహుల్ గాంధీ. మొహమాటం లేకుండా చెప్తున్న రాహుల్ గాంధీ. ఇవి ఫస్ట్ వీటి మీద మాట్లాడండి. మీ నమ్మకస్తులు ఎవరో డిసైడ్ చేసుకోండి. పదవి ఉన్నంత కాలమే పెదవి గట్టిగా ఆడుతుందట. పదవి పోయిన తర్వాత పెదవులు మూతో పడతాయట. అపాయింట్మెంట్ లేకపోయినా ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో మంతనాలు చేస్తున్నట్టు నటిస్తున్న రేవంత్. మళ్ళీ దీని మీద రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్ టు దట్ మ్యాటర్ ఫహీం ఖురేషీ పేరు పెట్టిండట మంత్రి పదవులలో. మిల్లా మెగ్గి ఆరోపణలలో ఉన్నోళ్ళ పేర్లు పెట్టిండట. మళ్ళీ బక్కా జాట్స్ అని క్లియర్ కట్గా చెప్పి కదా, క్లియర్ కట్గా. ఇగో ఇంకేనుండ్రి, పసిపిల్లలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు. దీని మీద మాట్లాడుర్రి ఫస్ట్. ఎవడికి కావాలి ఇప్పుడు? ఎవడెంతో దోసుకున్నాడో పక్కకు పెడదాం అదంతా. ఫస్ట్ నా పసికూనలను కాపాడుర్రు రీడ, నా మహిళలను కాపాడుర్రు రీడ. మళ్ళీ ఆ మహిళా మూర్తులు ఎగేసుకుని ఉరికొస్తారు కదా ఇంట్ల మీదకి. మళ్ళీ అలా అడుగుతున్నా, కనబడతలేవా మీ కళ్ళ కాకులు పొడిచినాయా? డేటా తెలుగు స్క్రైబ్ మాట్లాడుతున్నది. పదవులు మీకు పెదవులు మూసుకోనికే కాదు, ఒకటికి వత్తాసు వలకనికే కాదు పదవులు, ప్రజల హితంలా మాట్లాడడానికి ఇచ్చిర్రు పదవులు. ఇప్పుడు చూడు రీడ, పోకిరిలపై కొరవడిన నిఘా, మొద్దు నిద్రలో పోలీసులు కనీస సమీక్షలు చేయని రేవంత్, చిన్నారులపై భారీగా పెరిగిన లైంగిక వేధింపులు, గత ఏడాదిలో 468 పోక్సో కేసులు నమోదు. రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్లోనే అత్యధికంగా 59 పోక్సో కేసులు నమోదు. ఏం మాట్లాడతావు రేవంత్ అన్న? మహిళలకు భరోసా ఇయ్యని నీ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తెచ్చినామనంటే సరిపోతుందా? ముక్కు పచ్చలారని వయసుల పాక్సో చట్టాలు అవుతుంటే డైవర్జన్ టాక్టిక్స్ 49 సార్లు 46 సార్లు ఢిల్లీ పర్యటన చేసి వస్తున్నావు. గల్లీలా నీ పరిపాలన గిట్లుండే. నువ్వు ఢిల్లీ పోయి ఏం కట్టలు కడతావు అని తెలంగాణ ప్రజలు అడిగితే ఏం చెప్తావు? ప్రశ్నిస్తే గుడ్డలు కూడా తీసుకొడతా, చీరుతా, పేగులు మెడలేసుకుంటా. ఈ రాక్షస బుద్ధి ఏంది నాకు అర్థం కాదు. మంచిది కాదు అది. ఒక పరిపాలన దక్షత ఉన్న నాయకుడి లక్షణాలు కావు అవి. ఇవన్నీ కాకపోయేసరికి కాంగ్రెస్ని బ్లాక్మెయిల్ చేస్తా. ఎట్లా చేస్తా?
అని చెప్పి మాట్లాడితే మొన్న ఏదో ఏదో ఫంక్షన్లో కనిపించినాక అన్నాడట, నేను ఏబీవీపీ స్కూల్లో చదివినా, టీడీపీ కాలేజీలో చదివినా, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా. అంటే దీని సంకేతం ఏంది? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నీ పరిపాలన చక్కగా ఉంటే నీ క్రెడిబిలిటీ నీకు ఉంటుంది రేవంత్ అన్న. మీ పరిపాలన చక్కగా లేకపోతేనే ప్రాబ్లం కడగ, అంతే, ఇంకేం లేదు. చంపుతావా? చంపు. ఆనాడు అర్ధగంట పోలీసులు ఆపిర్రు, ఇంకొక అర్ధగంట ఆపితే ప్రాణం పోతుంది. గిన్నె ఉన్నాం ఆఫీస్ కాడ, దా చంపురు. ఇంకేం చేస్తారు? ఇక నేను మీ మంచి కోరి చెప్తున్నా, విమర్శ తీసుకో, విమర్శ తట్టుకో, జననేతగా ఎదుగుతావు. డైలాగులు కొట్టి డెలివరీలు బంద్ చేస్తానంటే కుదరదు. ఈ డైవర్జెంట్ టాక్టిక్స్ నమ్మరు. నేను బీజేపీ స్కూల్లో చదివినా, కాలేజు చంద్రబాబు కాలేజీలో చదివినా, దాని తర్వాత ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా. ఇది ఎట్లుంటుందంటే మన సినిమాల అలీ ఉసుకే తీసుకుపోతాడు సంచలేసి, ఏంటంటే ఇసుక ఏం చేస్తావు? జల్తా. ఏం జల్తావు? ఏడ జల్తావు? ఇసుక. కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోతున్నారు ఎన్ని బళ్ళు దోసుకోబోతున్నాడు ఈడకేనానని. సినిమా సారాంశం నేర్చుకోరు అని అంటున్నా. లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుంది తెలుసా? జుంబారే జుంబరే, అంతే అవుతుంది.